హాయ్ సార్, నమస్కారం. నేను మీ కాదర్. తెలుగు బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం సార్. ఈరోజు మన ఎర్ర బంగారు లోకానికి మన భీమవరం నుంచి సత్యనారాయణ గారు వచ్చారు. చాలా రోజుల నుంచి మనం ఫాలోఅప్ చేయంగా రండి సార్ అంటే సార్ వస్తాం అని చెప్పేసి ఫైనల్గా ఈరోజు మన వెంచర్కి వచ్చారండి. సార్ వచ్చిన తర్వాత సార్కు మన వెంచర్స్ చాలా పెద్ద అయిన కాబట్టి, రైతు వారి కుటుంబం కాబట్టి వెంచర్స్ అన్ని చూడాలని భూమిని పట్టుకొని, రాళ్ళను పట్టుకొని, మట్టిని పట్టుకొని, చెట్లను పట్టుకొని మొత్తం చూసి ఫైనల్గా ఇప్పుడు ఈ 1వ వెంచర్కి వచ్చాము. అసలు సార్ మా అంతకుముందు నేను చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఏమైనా తీసుకుంటున్నారు లేదా, సారు మాట్లాడి మనం తెలుసుకుందాం. హాయ్ సత్యనారాయణ సార్, నమస్కారం అండి. సార్, చాలా రోజుల నుంచి ఫాలోఅప్ చేయంగా మీరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచో మీరు చెప్తున్నారండి, రాకపోవడం మా దరిద్రం అనుకుంటున్నానండి. కానీ నిజంగా అండి 5 సంవత్సరాల ముందు మీరు చెప్పినప్పుడు వస్తే నేను చాలా బంగారు లోకంలో ఉండిపోదునండి. కానీ అప్పుడు మీరు చెప్పినప్పుడు మీ మాట వినలేదు. ఎందుకు వినలేదని బాధ నాలో ఉందండి. నిజంగా చెప్పిన మాట ఎవరు వినం, దూరంగా ఉన్నప్పుడు నేను వెళ్ళి మా వాళ్ళకి ఎవరికైనా చెప్పిన వినరు. నీ మాట వినక నేను చేసిన ఫస్ట్ తప్పు. ఇటువంటిది ఆ రోజు నేను చేసి ఉంటే అయ్యాలి బంగారు లోకంలో నిజంగా మీకు ఇదైపోతుంది. 3వ వెంచర్ లో కొనేవాళ్ళు, 3వ వెంచర్ లో అసలు మీరు 2వ వెంచర్ లో కలిసాం మనం. మీరు అయ్యాల మనం ట్రైన్ లో కలిసాం డీసెంట్ గా. కలిసినప్పుడు మీరు ఎలా ఉందంటే ఎలా ఉంటే బాగుంటది అంటే నిన్న అసలు నాకు ఏది అంతా ఉత్తుదలా దూరం ఎక్కడ ఇవన్నీ ఎందుకు అనుకున్నా. ఈ రోజు నా అదృష్టం ఏంటంటే మిమ్మల్ని కలవటం, ఇక్కడ రావటం, లక్కీగా మీరు నాకు ఫోన్ చేయటం చాలా సంతోషంగా ఉందండి. మన డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అసలు డెవలప్మెంట్స్ అంటే మనం నమ్మం. ఇప్పుడు కాదర్ గారే చెప్పారు, మనం నమ్మలే. ఆ రోజు నేను చాలా తప్పు చేశాను అనిపిస్తుంది. ఈ డెవలప్మెంట్స్ అంటే చాలా నెంబర్ 1 అండి. మనం దూరంగా ఉంటాం, అది ఎక్కడో ఉందలా, ఎందుకు తీసుకెళ్తారులే, అది మనకి ఇస్తారంటే 10 సంవత్సరాల దాకా వస్తుంది, మనకి కొట్టుకుంటామంటే అది కాదండి. ఇది చాలా నెంబర్ 1 ఇన్సూరెంట్. దీని ఎండీ గారు కూడా నెంబర్ 1 మనిషి అండి. ఆయన పేదల కొరకు, మీడియం కుటుంబాల కొరకు ఇచ్చే ఇన్సూరెంట్. ఇది అందరికీ ఇవ్వరండి. ఇది దయచేసి మీరు తీసుకున్న వాళ్ళు కూడా ఎవరో ఏజెంట్ ఏదో చెప్తున్నారనే కాకంటండి. ఇందులో చాలా మంది ఫాలోవర్స్ ఉన్న చాలా మంది తీసుకున్నారండి. పెద్దోళ్ళు తీసుకున్నారండి. వాళ్ళందరూ తెలియక తీసుకుంటున్నారండి. అందుకని మనం ఇలాంటి వాళ్ళ మాటలు కొట్టి పరేయకంట ఒకసారి వచ్చి చూడండి. మీకు నచ్చితేనా ఇన్వైట్ చేయండి. కానీ నెంబర్ 1 అండి. ఇది మాత్రం మిస్ అయ్యామా మళ్ళీ మనం జనంలో తీసుకోలేము. ఇప్పుడు మనం ఏంటంటే భూప్రపంచంలో గజం వచ్చేసి మనం 650 రూపాయలకి ఇస్తున్నాం. అవునండి, ఇంత తక్కువ రేట్ ఇస్తున్నాం. దాంతోపాటు మొత్తం ల్యాండ్ మొత్తం లెవెల్ చేసి, నీట్ చేసి, మొక్కలు పెట్టి ఈరోజు ఈ విధంగా డెవలప్ చేసాం. సో రేపు పొద్దున ఫ్యూచర్లో మన కస్టమర్స్ అందరికి క్వాలిటీగా మనం మెయింటైన్ చేస్తున్నాం అనుకుంటున్నాం. అందరూ పెట్టుకోవచ్చా ఇన్వెస్ట్మెంట్ దీంట్లో? ఇందులో అసలు ఎవరైనా పెట్టుకోవచ్చు. అలాగే డీసెంట్గా ఇవ్వండి. మా గురువు గారు రండి సార్, పర్లేదు మీరు రండి. ఆయనే తీసుకొచ్చారు నన్ను, మా గురువు గారు అండి. నిజంగా మీరు చెప్తే నేను వెళ్ళలేదు. మొన్న ఆయన డీసెంట్గా మన వచ్చి ఇలా చెప్పి ఫోన్ చేసి ఇక రాజుగారి ద్వారా కలిసి మీరు ఇందులో పెట్టవచ్చు అంటే నేను నమ్మలేదండి. యథార్థంగా నమ్మలే. ఎవరు నేనే కదండి, ఎవరు నమ్మరు. ఎక్కడో దూరంగా ఉన్న కొండలు కొట్టమంటే ఎవరు నమ్ముతారండి? మీరు కొట్టాక మాకు ఇస్తారు, ఎవరికి నమ్మకం ఉంటుంది? నమ్మలేదు. కానీ వచ్చాం కాబట్టి తెలిసిందండి. ఏ ఒక వ్యక్తి అయినా దగ్గరికి వెళ్తే కానీ తెలియదండి. తినడానికి వెళ్తే కానీ పెరుగు రుచి తెలియదు. అది అక్కడ ఉంది, పులుపు ఉంది, తీపి ఉందంటే నమ్మొద్దు ఎవరి మాటలు. ఇది చెయ్యండి, చాలా బాగుంది. మీడియం ఫ్యామిలీస్కి, లేబర్కి, దానికి తగ్గ వాళ్ళకి వీళ్ళు సాయం చేస్తున్నారు. నాకు డబ్బులు లేవండి. 4 లక్షలు అంటే 8 లక్షలు ఇవ్వలేనన్నా. 4 లక్షలు మీరు లోన్ ఇస్తామంటున్నారండి. లోన్ ఎవరు ఇస్తారండి? మన ఊర్లో పొలం కొంటే ఇస్తారు ఎవరైనా లోన్? ఇవ్వరు కదండి. ఎవరైనా ఇస్తారా సార్? ఇవ్వరండి. మీరు ఎందుకు ఇస్తున్నారు? ఆ లోన్కి కూడా నెలకి 10,000 చొప్పున కట్టుకోండి. మీ సింపుల్గా మీకు ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఎందుకంటున్నారు? మన కోసం. తప్పు చేయొద్దని మనం వచ్చి ఇలాంటి దాంట్లో ఒకసారి ఇన్వెస్ట్ చేయాలండి. చేస్తే చాలా బాగుంది సార్. ఇది ఓకే సత్యనారాయణ, చాలా తృప్తిగా ఉందండి. మీరు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మన సత్యనారాయణ అప్పుడు ఫాలోఅప్ చేసిన తర్వాత నేను చెప్పంగా ఇవాళ అబ్బాయితో వచ్చారు. హాయ్ సార్, రండి. ఈ సార్ గాని ఏంటంటే ఇందాక ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత మన డెవలప్మెంట్స్, మన వెంచర్స్ అన్ని